బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇప్పుడు తుఫానుగా పరిణమించబోతోందా? అదేంటది? నిన్న రాత్రే కదా తుఫానుగా పరిణమించే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నామంటే బహుశా వచ్చే దారిలో చిన్న టీ బ్రేక్ తీసుకుందేమో. చిన్నగా బలహీనపడింది, కానీ ఇప్పుడు వేగం పుంజుకుంటోంది. రెట్టింపు వేగంతో రాబోతోందా? ఏం జరగబోతోంది? ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇప్పటికే చెన్నైని అతలాకుతలం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చెన్నై మీద ఈ ఫెంగల్ తుఫాను ఏ స్థాయిలో ప్రమాదకరంగా మారిందో. ఇటు ఆంధ్రప్రదేశ్ మీద అరే 2 రోజుల నుంచి చెప్తున్నారు, ఇంకా ఇంపాక్ట్ లేదనుకుంటున్నారు కదా. వెయిట్ బాస్, వెయిట్ అంటోంది తుఫాను. ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్ శ్రీలంకలో పనిచేసా, చెన్నైలో నా పనిచేస్తున్నా, నెక్స్ట్ మీ వైపే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే సందర్భంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఎంతవరకు మీరు చూసిన తుఫాన్లు ఒక ఎత్తు అయితే కనుక ఈసారి చూడబోతున్న తుఫాను ఒక ఎత్తు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను ముందు మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను మాటల్లో కాదు, మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాప్లోనే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం శ్రీలంకను వణికించేసింది ఫెంగల్ తుఫాను. చెన్నైని ఇటు అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు నాగపట్నం కావచ్చు, లేకపోతే కోస్టల్ ఏరియా, ఇటు నాగపట్నం నుంచి చెన్నై వరకు కూడా ఆ కోస్టల్ ఏరియా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే పంట పొలాలు నీట మునిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 2 రోజుల నుంచి స్కూళ్లకు ప్రకటించేసింది చెన్నై ప్రభుత్వం, మరి ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ ఉంది ఈ తుఫాను, ఏ స్థాయిలో ఉంది, ఏ వేగంతో ఉంది అనేది ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హిట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూస్తే కనుక ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ నిన్న రాత్రికి తీరాన్ని అంటే తుఫాన్గా మారాల్సిన సిచ్యువేషన్, కానీ ఇక్కడ కాస్త వీక్ అయింది, కాస్త బలహీనపడింది. అంతవరకు కూడా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వచ్చింది నిన్నటి వరకు కూడా. కానీ ఇప్పుడు సడన్గా 2 కిలోమీటర్లకు దిగింది. 2 కిలోమీటర్లు, గంటకు 2 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అంటే నెమ్మదిగా కదులుతోంది అనేది మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ పూర్తిగా ఆగిపోలేదు. తన దిశను చిన్నగా మార్చుకుంటోందని ఒక మాట కూడా వినిపిస్తోంది. ఒక్కసారి మీరు దూరం నుంచి చూసే ప్రయత్నం చేస్తే కనుక చూడొచ్చు ఆ ఇంపాక్ట్. ఇక్కడి నుంచి మనకు అర్థమవుతోంది. ఇటు చెన్నై, ఉత్తర తమిళనాడు నుంచి ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు కూడా దాని సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా ఉంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాస్త వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి, సముద్రంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు ఆ డేంజర్ కాస్త తప్పింది అనే మాట వినిపిస్తోంది. కానీ ఎక్కడైతే డేంజర్ తప్పిందో మిగిలిన ప్రాంతాలకు ఆ ఇంపాక్ట్ పడింది. అంటే లిమిట్గా ఉంటుందనుకున్న డేంజర్ కాస్త ఇప్పుడు పెరిగింది. అంటే ఇక్కడ ఎల్లో అలర్ట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎల్లో అలర్ట్ నుంచి గ్రీన్ అలర్ట్కి వస్తే కనుక దక్షిణ కోస్తాకు సంబంధించి రెడ్ అలర్ట్ అయింది. అంటే ఎల్లో నుంచి ఆరెంజ్ అయింది, ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ అయింది. అంటే అంత తీవ్రమైన ప్రభావం ఉండబోతోంది దక్షిణ కోస్తాకు సంబంధించి. ఏ ప్రాంతాల మీద ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవ్రీ పాయింట్, ఎవ్రీ జిల్లాను కూడా మనం టచ్ చేయబోతున్నాం. ఆ జిల్లాలో ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది. రిమెంబర్, ఇంకా మనకి ప్రమాదం పొంచే ఉంది, ఇంకా ప్రమాదం పొంచుంది. 3 రోజుల ఆట. అవును, 3 రోజుల ఆట అనే చెప్పుకోవాలి. ఇది ఈ ఆటలో మనమే గెలవాలి. ఫెంగల్కి ఎక్కడా గెలిచే అవకాశం ఇవ్వకూడదు. అంటే ఏం చేయాలి? ఒకసారి అబ్జర్వేషన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలాల్సిన సిచ్యువేషన్. అంటే మరి ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇటు శ్రీలంక మీదుగా ఇటు తమిళనాడుని తాకాల్సింది. కానీ కాస్త మన డైరెక్షన్ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా వెళ్ళింది. ఉత్తర వాయువ్య దిశగా వెళుతూ ఇటు తమిళనాడుని టచ్ చేస్తోంది. ఇప్పుడు ఉత్తర తమిళనాడుకి, అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తా మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ స్టార్ట్ అయింది దీని డైరెక్షన్, ఎలా మారింది, ఎలా మారబోతోంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది ఆంధ్రాకు సంబంధించి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇదిగోండి, మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బంగాళాఖాతం. ఇదంతా కూడా బంగాళాఖాతంలో 25వ తారీఖున ప్రారంభమైంది దీని ప్రయాణం. ఈరోజు మనం చూసుకుంటే 3 రోజులు ఇలా చాలా మందకొడిగా కదులుతున్నప్పటికీ కూడా శ్రీలంక మీద దాని ప్రభావాన్ని చూపించింది. ఇటు చెన్నై మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు
రేపు నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా ప్రారంభం అవ్వాల్సింది, కానీ బహుశా చిన్న టీ బ్రేక్ తీసుకున్నట్టుంది, లేకపోతే నైట్ చిన్న హాల్ట్ తీసుకున్నట్టుంది బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను. ఇప్పుడు రేపటి నుంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఏమంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ 28వ తారీఖు అంటే మీరు చూడొచ్చు ఈరోజు సిచ్యువేషన్ ఇక్కడ ఇలా ఉంది. ఆ తర్వాత ఈరోజు డైరెక్షన్ మార్చుకుని ఇటువైపు డైరెక్షన్ మార్చే అవకాశం ఇక్కడ పెద్దగా ఏం కనిపించట్లేదు. బట్ హూ నోస్, ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ చాలా సిచ్యువేషన్స్ మారాయి. ఈ ఫెంగల్ తుఫానుకి సంబంధించి 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ముందుకు వస్తుంది, కాస్త బలహీనపడింది. ఒకవేళ బలపడితే కనుక మరింత వేగంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది దాదాపుగా మనకి 29 తీరానికి చాలా దగ్గరగా రాబోతోంది, చెన్నై తీరానికి. ఆ తర్వాత 30వ తారీఖున ఇటు చెన్నై తీరానికి సంబంధించి చెన్నై మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇటు తమిళనాడుకి సంబంధించి చెన్నై మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. నాగపట్నం నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు సంబంధించి చెన్నై వరకు కూడా. సో ఇటువంటి సినారియోలోని రాయలసీమ మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు, అక్కడేమో దక్షిణ కోస్తా అంటున్నారు, ఎక్కడ క్లారిటీ రావట్లేదు అనుకుంటున్నారు కదా. మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందనేది. ఇది దీని డైరెక్షన్ సంబంధించి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకసారి విండి సాయంతో నేను ప్రెసెంట్ ఎలాంటి సినారియో ఉంది, ఎక్కడ ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూస్తే కనుక ప్రెసెంట్ ఈ తుఫాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం, ఇక్కడి నుంచి ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేసి ఇక్కడ క్లోజ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రస్తుతం మనం చూస్తున్న డైరెక్షన్ ఇదిగోండి. ప్రస్తుతం ఇలా గింగిరాలు కొడుతూ పుదుచ్చేరి, చెన్నై, నెల్లూరు ఇక్కడ ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్లే చేసి చూపించే ప్రయత్నం చేసిన నేను ఒకసారి డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇలా ఉండబోతోంది. ఆ తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. నేను నిన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడి నుంచి దాదాపుగా హిందూ మహాసముద్రం వైపు డైరెక్షన్ ఉంది అనేది, అంతవరకు వెళ్ళేంత వరకు ఉంటుందా లేకపోతే బలహీనపడుతుందా? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోయింది, కానీ బలం పుంజుకునే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే శ్రీలంకకు తమిళనాడుకి సంబంధించి కరెక్ట్గా చెప్పాలంటే ఇటు శ్రీలంకకు దగ్గరలోనే ఉంది, తమిళనాడు కాస్త దూరంలో ఉందని చెప్పుకోవాలి. దాదాపు నెల్లూరు కావచ్చు, ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. నెల్లూరుకి అలాగే ఒకవేళ వెళితే కనుక బెల్లారి అంటే కర్ణాటక, ఇటు తెలంగాణ కాస్త టచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు, కర్ణాటక మీదుగా హిందూ మహాసముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతోంది. దాదాపుగా 5వ తారీఖుకు సంబంధించి దీని జర్నీ 5వ తారీఖు వరకు కూడా దీని జర్నీ కొనసాగే అవకాశం ఉంది. రేపు అంటే 29కి సంబంధించి రేపు 11 గంటల ప్రాంతానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బలహీనపడింది, దాదాపుగా 2 కిలోమీటర్ల వేగానికి వచ్చేసింది, కాబట్టి చాలా స్లోగా కదులుతోంది అనేది మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రెడ్ సర్కిల్ని అబ్జర్వ్ చేయండి. అయితే ఒకసారి క్లోజ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ రెడ్ సర్కిల్కి సంబంధించి మీరు చూస్తే ఇదే మీరు చూస్తున్న ఈ ఫెంగల్ తుఫాను ఇలా ఆ డైరెక్షన్ వెళుతూ నేను కాస్త క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇంకా, సో దట్ ఏ ప్రాంతాల మీద ఎలా ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇదిగో ఇలా ముందుకు కదులుతూ వెళుతోంది. మీరు చూడొచ్చు ఆ రెడ్ సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, అదే తుఫాను. అది దాదాపుగా మనకి రేపటి నుంచి కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే తీరానికి తాకే సందర్భంలో, తీరాన్ని తాకిన తర్వాత అప్పుడు కాస్త సిచ్యువేషన్ నార్మల్ అయ్యే అవకాశం ఉంది. తీరాన్ని దాటే క్రమానికి సంబంధించి కాస్త ఇంపాక్ట్ తగ్గచ్చు, కానీ తీరాన్ని చేరే సందర్భంలో, తీరానికి దగ్గరకు వస్తున్న సందర్భంలో బలపడితే కనుక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ చెప్తున్నారు, కానీ 55 నుంచి 65కి కాస్త తగ్గింది. ఇదిగో ఇలా తిరుపతికి సంబంధించి అప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనేది మీరు చూస్తున్నారు. అలా ఇటు కర్ణాటకను టచ్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం అయితే మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఒకసారి ఇది పాజ్ చేసి ఇక్కడి నుంచి నేను ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందో ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దాదాపు 1 గంట ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ద డీప్ డిప్రెషన్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఈస్ లైక్లీ టు మూవ్ నార్త్వర్డ్స్ అండ్ క్రాస్ నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి coasts between Karaikal and Mahabalipuram around morning 30th November as a deep depression with a wind speed 50 to 60 kilometers per hour gusting to 70 kilometers per hour. ఎప్పటికీ సినిమా అయిపోలేదు, మనకు అర్థమవుతుంది దీని ప్రకారం చూస్తూ ఉంటే. ఇంకా ఉంది, ఈ రోజు నుంచి కాస్త కీలకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వాయుగుండం
సౌత్ వెస్ట్ అంటే కనుక సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఎస్, ఇటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందనేది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతంలో బిట్వీన్ కరైకాల్ అండ్ మహాబలిపురం, కరైకల్ అలాగే మహాబలిపురం దగ్గర 30వ తారీఖు ఉదయం తీరాన్ని దాటపోతుందని మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఇంపాక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉందని చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు కిందన హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ విత్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ తమిళనాడు పుదుచ్చేరి ఆన్ 20th and 30th, సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అండ్ రాయలసీమ. ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ కోస్ట్ ఆంధ్రతో పాటు రాయలసీమ, యానాం మీద కూడా ఉంది. మరి ముఖ్యంగా 29న, రిమెంబర్ ఇది నిన్న 28కు అనుకున్న సిచ్యువేషన్ ఎప్పుడైతే కాస్త స్లో అయిందో ఇప్పుడు డేట్ మార్చుకోవడం జరిగింది. రేపటికి ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ సిచ్యువేషన్లో ఒకసారి ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఆయా శాఖలను అప్రమత్తం చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇదిగో మీరు చూస్తే కనుక నిన్నటి సిచ్యువేషన్ వేరు, ఈరోజు అదిగో మీరు చూడొచ్చు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది రేపటికి భారత వాతావరణ శాఖ. ఆర్టీవీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది, ఆర్టీవీ ముందు నుంచి చెబుతూ వస్తోంది ఒక్కసారిగా అలర్ట్స్ మారొచ్చంటూ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్. అలర్ట్, బి అలర్ట్, ఇదిగో మీరు చూడొచ్చు 29వ తారీఖు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఆన్ ద స్క్రీన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బిగ్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. రేపు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటు ఉత్తర కోస్తాంధ్ర నుంచి మొదలుపెట్టి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ అంటే కనుక దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మించిపోవచ్చు అనేది. ఇప్పటికే విజయవాడ ఘటన మనం చూసాం. విజయవాడ ఘటనలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ కూడా రోజుల వ్యవధిలోని మనం చూసాం. నిన్న మొన్నటి వరకు కూడా ఎల్లో అలర్ట్ ఉన్నది, గ్రీన్ అలర్ట్ ఉన్నది, గ్రీన్ నుంచి ఎల్లో అలర్ట్ అయింది, అక్కడి నుంచి ఆరెంజ్ అయింది. ఇప్పుడు ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. 29వ తారీఖున రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది. అంటే ప్రజలు భయపడతారని అనుకోవచ్చు. అటువంటి సందర్భంలో కూడా అలర్ట్స్ని కాస్త ఆ ముందు రోజు అట్లా జరుగుతూ ఉంటుందని మనం భావించవచ్చు. ఈ సినారియోలో ఈరోజు మీరు చూస్తే కనుక రేపటికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది అది తుఫాన్గా మారే అవకాశం ఉంది, అటువంటి అంచనాలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ నిన్న నేను మీకు చెప్పిన సందర్భంలో కూడా రెడ్ అలర్ట్గా మారే అవకాశం ఉందని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. ఆ విషయం మీరు చూడొచ్చు. ఆ ఇంపాక్ట్ అదిగో ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక మీద కూడా దాని ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత 29వ తారీఖు నుంచి 30వ తారీఖు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక 30వ తారీఖున కూడా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. అంటే రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అస్సలు దీన్ని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ప్రమాదాన్ని ముందే ఊహించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు భారత వాతావరణ శాఖ చెబుతున్న అలర్ట్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆ లైట్లే, ఆ వర్షాలు పడవలే, ఆ మనకెందుకులే అని లైట్ మాత్రం తీసుకోవద్దు. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి వీటిని సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రమాదం బారిన పడే కన్నా ప్రమాదాన్ని ముందే చెప్పినప్పుడు దానికి తదనుగుణంగా నడుచుకుంటే కనుక ఆ ప్రమాదం బారి నుంచి మనం బయటపడమే కాదు 10 మందిని బయట పెట్టే అవకాశం ఉంటుంది. రైతులకు సంబంధించి కూడా ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. 29, 30 తారీఖును కూడా కంటిన్యూ అవుతోంది. 29న రెడ్ అలర్ట్, 30న ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి కాస్త నార్మల్గా ఉండే వాతావరణం మనకు కనిపిస్తుంది. 1 నుంచి సాధారణంగా ఉండే అవకాశం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. కానీ 29, 30 మాత్రం ఇక్కడ బి అలర్ట్, రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ చెబుతోంది. ఇది నా మాట కాదు, భారత వాతావరణ శాఖ చెబుతున్న అలర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి ఒకసారి నేను జూమ్ ఎర్త్ సాయంతో ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, హో మై గాడ్, ఆ డైరెక్షన్స్ మార్చుకుంటున్న సందర్భానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎక్కడ ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా. మీరు చూడొచ్చు ఎటువంటి డైరెక్షన్స్ మారిందనేది. ఇంట్రెస్టింగ్గా మీకు ఆర్టీవీ ఎప్పుడో చెబుతూ వస్తోంది, ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది, డైరెక్షన్స్ మార్చుకుంటోంది. ఇంతవరకు మనం చూసిన తుఫాన్లో ఒక లెక్క అయితే కనుక ఇది ఎందుకో చాలా డిఫరెంట్గా బహుశా ఈ పదనం వాడుతున్నందుకు నన్ను క్షమించాలేమో, ఒక కిడ్డిష్ బిహేవియర్లా ఉందని అనుకోవాలి ఈ తుఫానుకు సంబంధించి. ఎందుకంటే చిన్నపిల్లలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, అటు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సినారియో తుఫాను విషయంలో కూడా మనకు కనిపిస్తోంది. అటువంటి వాతావరణం ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఉందని చెప్పుకోవాలి. మీరు చూస్తే కనుక ఇటువైపు వచ్చిన డైరెక్షన్ ఇప్పుడు కాస్త అటువైపు వెళుతోంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇచ్చిన ఈ మ్యాప్ ఇస్తున్న ఈ డేటా ప్రకారం మనం గమనిస్తూ ఉంటే కనుక ఇది ఉత్తర వాయువు దిశగా
వెళ్లాల్సింది అంటే పశ్చిమ వాయు దిశగా ఇటువైపు నుంచి వెళ్లాల్సింది ఇటువైపు కాస్త డైరెక్షన్ మార్చుకుంది. ఈ తర్వాత ఆగ్నేయంగా కదులుతోందా అనే ఒక డౌట్ రైజ్ అవుతోంది. ఒకవేళ అదే కనుక వెళ్ళిపోయింది అనుకుందాం, అటువైపు వెళ్ళిపోయింది అనుకుందాం, మనం అవుట్ ఆఫ్ డేంజర్, మనం హ్యాపీ, మనం సేఫ్, ఇష్యూస్ లేవు. కానీ ఇది డైరెక్షన్ ఉత్తర దిశగా ఉందంటే కనుక ఉత్తర వాయు దిశగా కదిలినా అయితే ఉత్తర దిశగా కదిలినా ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, చెన్నై మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. లేదు ఒకవేళ ఇది ఉత్తరం మీద ఇంపాక్ట్ ఉంది, లేకపోతే ఉత్తర ఆగ్నేయంగా కదులుతుంది అనుకుంటే కనుక ఇటు చెన్నై సేఫ్ అయిపోతుంది. చెన్నై సేఫ్ అయిపోయిన తర్వాత ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ కూడా సేఫ్ అయిపోతుంది. ఉత్తర దక్షిణ కోస్తాల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేస్తుంది. వాతావరణ శాఖ అధికారులు ఏమంటారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపత్తు నిర్వహణ శాఖ ఏం చెబుతోంది, దాంతోపాటు ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ ఏమంటుందో మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.